శ్రీరెడ్డి డిమాండ్స్లో రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి హిజ్రాలకు న్యాయం జరగాలని, ఇంకోటి తెలుగు అమ్మాయిలకు న్యాయం జరగాలని, ఇంకోటి తెలుగు అబ్బాయిలకు కూడా న్యాయం జరగాలని, మరొకటి సినిమా ఇండస్ట్రీలో నార్త్ ఇండియన్స్ని కాకుండా మమ్మల్ని హీరోయిన్లుగా పెట్టాలని చెప్పి రకరకాల డిమాండ్స్. ఈ పోరాటం అనేది మెయిన్గా ఏ కాజ్ కోసం చేస్తుంది అనుకుంటున్నారు శ్రీరెడ్డి? ఏమండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తారు. ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా, చిన్నదో పెద్దదో ఎవరో ఒకరు, ఆయన తీసేటప్పుడు ఇప్పుడు రాధిక మీరు ఉన్నారు, ఒక ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు, మిమ్మల్ని అడుగుతారు, అప్రోచ్ అవుతారు, మీరు ఓకే అయితే చేస్తారు లేట్లేదు, నేను ఓకే అయితే చేస్తాను లేట్లేదు. ఆయన తెలుగు ప్రొడ్యూసర్ అవనండి, కన్నడ అవనండి, ఏ ప్రొడ్యూసర్ అని అనవసరం. మనకి ఇండస్ట్రీలో సినిమా తీయడానికి వచ్చారు. మనం ఆయనకి ఒక ఛాన్సు, డైరెక్టర్కి ఒక వ్యూ, వీళ్ళైతే ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు, లేకపోతే ఇది ఇలా ఉండాలి ఫ్రేమ్ అని ఆయనకు ఉండదండి. ఆయన ఫ్రీ అవ్వమా? ఆయన చేస్తున్నాడు. నన్నే హీరోగా పెట్టుకో అంటే ఈఎంఐని కాదు, తెలుగు వాళ్ళని హీరోయిన్గా పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. తెలుగు అమ్మాయిలు, ఇప్పుడున్న అమ్మాయిలు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా రావాలి. నువ్వు ఇలా బూతులు మాట్లాడి ఇంట్రెస్ట్ ఇంత దరిద్రం అని చెప్పేసి ఎవరు వస్తారండి ఇప్పుడు ఇండస్ట్రీకి? తెలుగు అమ్మాయిలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడున్న 4 ఉన్నారు. ఈ 4 ఇలా తిప్పుతూనే ఉంటే ఎవరిని కొంటాడు కమర్షియల్గా? చెప్పండి, మనం కమర్షియల్గా కూడా మాట్లాడదాం. 4 అమ్మాయిలతోనే హీరోయిన్గా పెట్టేసి తీసేస్తారా? తీలేరుగా. కొత్త వాళ్ళు రావాలిగా, కొత్త నీరు రావాలిగా, పాత నీరు వెళ్తే. మరి అలాంటప్పుడు కొత్త నీరు రావాలి అంటే తెలుగు అమ్మాయిల్ని ఇప్పుడు మీరు పెట్టుకోవాలి అనే డిమాండ్ బాగుందమ్మా, నేను కాదన్ను. కొత్త అమ్మాయిలు రావడానికి భయపడుతున్నారు ఇండస్ట్రీకి. నువ్వు అలా చేసేసావు, భయాన్ని అలా క్రియేట్ చేసావు. కొత్త వాళ్ళు రావడానికి భయపడుతున్నారు. కొత్త అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి హీరోయిన్ రావాలని భయపడుతున్నారు. ఈరోజు ఇంట్లో పంపించరు. ఎందుకు పంపిస్తారు? నేను వచ్చినందువల్లే కాదు, అంతకు ముందు నుంచి వస్తున్న కల్చర్ కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చానంటుంది కదా. ఏమండి, కల్చర్ అంటే కల్చర్ ఉందండి, ఉందనే చెప్తున్నాను నేను. కల్చర్ ఉన్నంత మాత్రాన మనం అలా అయిపోవాలని లేదండి. మీరు కల్చర్ ఉన్నంత మాత్రాన మీరు దానిలో కలిపేసుకోకూడదుగా. మీరు మీ లిమిట్స్లో ఉండండి అమ్మా. ఉంటే ఎందుకు కల్చర్? మీ కల్చర్ ఉంటే దానికి. ఇప్పుడు నన్ను అడిగాడు అనుకోండి, చెప్తేసి కొడతా, నాకు కొడక, నాకు అవసరం లేదు, పో అని చెప్తా. నాకు అవసరం లేదు, నువ్వు ఇవ్వాల్సిన క్యారెక్టర్ లేదు, నాకు నేను హ్యాపీగానే ఉన్నాను, నేను లేకపోతే హ్యాపీగా పాటలు పాడుకుంటా, హరికథ చెప్పుకుంటా, నాకు టాలెంట్ ఉందని చెప్తా. అంటే ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే నువ్వు ఖచ్చితంగా వస్తావు. టాలెంట్ లేక ఇక్కడ చచ్చిపోవాలి, నేను ఇలాగా చచ్చిపోవాలంటే దేనికని రెడీ అంటే నువ్వు ఓకే అంటావు ఫస్ట్ కదా. ఎందుకు అనాలి? నీకెందుకు? ఎవరనమన్నారు? ఓకే అనమన్నారు? ఎవరైనా ఓకే అనమని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? నీ ఇష్టం లేకుండా ఏది జరగదు. మన ఇంట్లోనైనా మనకి ఇష్టం లేని ఫుడ్ మీరు తినిపించగలరు? ఎవరైనా మిమ్మల్ని తినిపించలేరుగా. ఎలా తింటారండి? ఇష్టం లేకపోతే నేనైతే తిన్ను. నాకు నచ్చితేనే తింటా, నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చితేనే మాట్లాడతా, నాకు నచ్చితేనే చెప్తా సమాధానం, లేదా నేను చెప్తా అంతే. అలాగే ఇప్పుడు ఆమె కూడా నీకు నచ్చింది నువ్వు చేయి. నువ్వు వద్దు అన్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు. అడిగితే నువ్వు అడిగిన వెంటనే అప్పుడే బయట పెట్టే. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయాలి? పెట్టేసే ఇమీడియట్. 2 years వెయిట్ చేస్తావా? మన ఇండస్ట్రీ మన కళామ తల్లి అని ఆలోచించాను అంటుంది కదా. మన కళామ తల్లి, మన ఇండస్ట్రీ. మరి కళామ తల్లి అప్పుడు కూడా ఉన్నప్పుడు మరి అదే కళామ తల్లి దగ్గర నువ్వు ఇప్పుడు బయట పెట్టేసి ఇంకేం కళామ తల్లి? అప్పుడే అయిపోయింది, అక్కడ అయిపోయింది. కళామ తల్లి అన్న విలువ నిజంగా ఉంటే అప్పుడు నువ్వు పట్టుకునే ఉండాలి. ఉండి నువ్వు డైరెక్ట్గా అడుగు. నువ్వు పట్టుకోమంటే నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, చెప్పు, ప్రూవ్ చెయ్యి, డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ చూపించు, పెద్దవాళ్ళు చూపి. వాళ్ళంత మూర్ఖులు కాదుగా. ఇగో మీ అబ్బాయి నన్ను ఇలా అన్నాడండి, అడుగుతున్నాడండి, ఇట్లా రమ్మంటారా నన్ను చెప్పాడు, ఏం చేయమంటారు నన్ను? ఇది నా పరిస్థితి, మీరు ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, మీరు చెప్పండి అని అడుగు. లేదు అది కాదు, ఒక డైరెక్టర్ అడిగాడు, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళు, లేదా ఆ ప్రొడ్యూసర్కి ఆయనకి ఇది ఉంది, వేరే ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ ఛాంబర్కి వెళ్ళు, చూపి. ఇట్లా చాలా మంది పెద్దలతో నేను మొరపెట్టుకున్నాను, అయినా ఉపయోగం లేకపోవడం వల్ల నేను చివరి స్టేజ్గా మీడియాకి ఎక్కాను అంటుందా? మీడియాకి ఎక్కు, తప్పులేదు, అది కూడా తప్పు కాదు. మీడియాకి ఎక్కడం కూడా తప్పు కాదు. నేను అన్ను విధానం కరెక్ట్గా వెళ్ళు. నువ్వు మాట ఇప్పితే ఎవరండా శ్రీరెడ్డి ఏంటండి ఆ బూతులనే అంటున్నారు ఫస్ట్ మాట. అది బూతులు అంటే నీ బాధ ఉందని చెప్పి బూతులు మాట్లాడతావా? ఇప్పుడు నాకు చాలా బాధ ఉందండి, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు ఇన్ని ఉంటాయండి, ఎంత బాధ ఉంది, నేను ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నా, నాకు పెయిన్ ఉండదా? నా బాధ ఉండదా? నేను నవ్వుతున్నాను నిజమే అనేసుకుంటారా? లోపల నాకు బాధ ఉంటుంది కదా. మీరు ఇంత బాగా ఉన్నారు, మీకు ఉండదా బాధ? మీకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవా? అవన్నిటికీ మనం బయట ప్రెస్టేషన్ చూపించేస్తామండి. నేను అదే అంటాను, మనకు బాడీకి ఎలా బట్టలో మనసుకు కూడా కొంచెం మాటలకు కూడా బట్టలు వేసుకుంటే మనం మంచిగా ఉంటాం. ఇప్పుడు నువ్వు చేసిన విధానం కరెక్ట్ అని ఇప్పటికి కూడా నేను నొక్కి వక్కాణిస్తాను. నువ్వు చేసే విధానం, వెళ్ళే విధానం, రూట్ బాగాలేదు. రైట్. మీ ఒకవేళ శ్రీరెడ్డి ఇలా కాకుండా ఇంకే రూట్లో వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నా. ఆ అమ్మాయి ఫస్టే ఈ రూట్ కాకుండా ట్రై చేయాలి. ఈ జర్నలిస్టుల దగ్గర వాళ్ళందరి దగ్గర ఓపెన్ చేసి ఇలా మాట్లాడకుండా, రూడ్గా కాకుండా డైరెక్ట్గా అసోసియేషన్స్కి వెళ్ళి, అయ్యా నాకు ఇలా అన్యాయం జరుగుతుంది, నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది పరిస్థితి, మీరు ఒకసారి ఈ ఆధారాలు చూడండి అని. ఎందుకు నువ్వు ఛానల్కి ఇచ్చావు ఆధారం? అక్కడికి ఇవ్వు ఫస్ట్. వాళ్ళని మోసం చేస్తారని ఉందనుకో, నువ్వు స్పై కెమెరాస్ ఇప్పుడు నీకు ఈజీ, ఒక బటన్లో పెట్టుకో కెమెరా.
నువ్వు ఎక్కడో దగ్గర పెట్టుకొని వెళ్ళి ఒకసారి సార్ ఇదిగోండి సార్ అని చెప్పు. వాళ్ళు నీకు మాట్లాడింది విధానం అంతా రికార్డ్ అవుతుంది కానీ నీకు అందులో అది నీకు అప్పుడైతే క్లియర్ ఉంది కదా, పోనీ అదైతే నీకు దొరుకుతుంది ఆధారం. నువ్వు వాళ్ళ తప్పు అందరి దగ్గర తిరిగి వాళ్ళ రెస్పాన్స్ని టీవీలో పెట్టచ్చు. టీవీలో పెట్టు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నిజంగా నీకు న్యాయం చేస్తున్నారా లేదా, అప్పుడు అది కూడా తెలిసిపోతుంది కదా నీకు. ఒకవేళ ఎంతవరకు నిజం, ఇప్పుడు నువ్వు అన్నావు 90% అంటే నేను నిజంగా చెప్తాను, అమ్మాయిని నిజంగా నిన్న మా చెల్లె ఏంటనండి, అమ్మాయి నా సొంత చెల్లె అంటే నేను కొట్టేస్తా ఫస్ట్. కొట్టడం కాదు, కొట్టలేదు, నేను అంత పని చేశా అంటే కొట్టారా లేదా, నా చెల్లి అయితే నేను అసలు ఇలా ఉంచను. ఎందుకు అంత అంత ఏంటి బట్టలు ఇప్పేస్తారు అంటుందండి ఆమె, అందరి ముందు వెళ్ళి బట్టలు ఇప్పుతారంటే. ఆడవాళ్ళు ఒక ఫిల్మ్ నగర్లో ఒక పిల్ల వెళ్ళి బట్టలు ఇప్పుతానంటే ఇండస్ట్రీ పరువు ఇంకేముంటుందండి? ఒక్క మాట చెప్పండి. ఇదే ఛానల్ బీబీసీలోని వాటిలోని తెలుగు ఇండస్ట్రీ గురించి రాస్తారు అంటే నువ్వు తెలుగు ఇండస్ట్రీ పరువు తీస్తున్నావా, నీ పరువు అంటుంది కదా. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా వెళ్తాను నేను రేపు అని. వెళ్ళనివ్వండి, వెళుతుంది అనుకోండి, మనం ఏం చేయలేము. ఒకటి చెప్పమంటారా, మూర్ఖులతో వాదన అనవసరం అంటారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఈ మూర్ఖుల కోవలాకి చెందిపోతుంది ఆమె. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నువ్వు కరెక్ట్గా వెళ్ళు, వేలో వెళ్ళని. ఇప్పుడు కొంతమంది మనం వాదన చేయగలిగిన వాళ్ళతో వాదన చేయాలి, లేని వాళ్ళకి చెప్పాలి. ఇంకా వినం మా కర్మ మేము ఎలాగ తగలడిపోతాం అంటే ఎవ్వడేం చేయలేడు దానికి. మీలాగే మొదట్లో జ్యోతి గారు కూడా ఫస్ట్ ఏకీభవించలేదు, తర్వాత మళ్ళీ TV9 స్టూడియోకి ఇద్దరు కలిసి వెళ్ళి దాన్ని ఆమె ఏం చేస్తుందో చెప్తాను వినండి. మీలాంటి వాళ్ళు అందరూ కూడా, సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఫస్ట్ రిజెక్ట్ చేసి తర్వాత మళ్ళీ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? కారణమా, శ్రీరెడ్డి తను పాపం బాధపడుతుంటే ఆమె చెప్తుంటే కష్టాలు నిజమే అని మేము బాధపడుతున్నాం, ఇది నిజం. ఆమె అడుగుతుంది నాకు సపోర్ట్ చేయండి లేకపోతే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటున్నారు అని చెప్తుంది, డైరెక్ట్గా చెప్తుంది ఆమె. ఇప్పుడు నేను సపోర్ట్ చేయలేదనుకోండి ఏమనుకుంటారు, తన మీద బ్యాడ్ అనుకుంటున్నారు. సరే ఆ పిల్ల ఏదో పాపం మంచి పిల్ల, నిజమే ఆ పిల్లని చూస్తే జాలేస్తుంది మాకు. సరే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, ఫోన్ నాతోనే చెప్పింది సపోర్ట్ చేశారు. మళ్ళీ నిన్న కూర్చొని నాకు ఫైనల్ నచ్చట్లేదు అంటున్నారు కదా. నేను ఆమె మాట్లాడే విధానం, ఇండస్ట్రీని నువ్వు ఎప్పుడైతే బ్లేమ్ చేస్తూ ఉన్నావో ఇండస్ట్రీలో నువ్వు నిలబడలేవు అనేది నేను చెప్తున్నాను ఆమెకి. ఆమె అర్థం చేసుకోవట్లేదు. నువ్వు నీకోసం నేను కూడా వస్తానని చెప్పాను, నేను అడుగుతాను, పెద్దవాళ్ళ దగ్గరికి వెళదాం, అడుగుదాం, ఫోన్లే సార్ చేయండి. తిట్టడమో కొట్టడమో లేకపోతే ఇది తప్పు అని చెప్పడం ఏదో చేస్తారు కదా, నేను అడిగితే కనీసం అని. మీరు చెప్పిన మాటలు వింటే సపోర్టివ్ చేస్తే మీతో పాటు ఎవరెవరు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ రారు, లేడీ ఆర్టిస్టులు రారు. ఎందుకంటే ఇండస్ట్రీలో పతివ్రతలు అని అడిగినాక ఎవరూ రారు. నిజంగా వాళ్ళు చేశారా చేయలేదని అవసరం అండి. నిజంగా ఆమె ఆ పనే చేసి బతుకుతున్న అమ్మాయిని అడిగినా కూడా ఒప్పుకోకూడదు. అదేంటంటే ఆమె ఒప్పుకోదు డైరెక్ట్గా, నువ్వు అది చేస్తున్నావు కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటది. అంతే, నిజమే కదా మామూలుగా. అలాంటిది చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉంటారు కదండి. అందరినీ ఆపదించడం తప్పు కదా. నువ్వు పతివ్రతలా నేను అమ్మాయిని అనలేదంటుంది. ఎన్ని వీడియోలో చెప్పింది నువ్వేం పతివ్రతవా అని అందరినీ అంటుంది ఆమె డైరెక్ట్గా. సో లీకుల పర్వం ఒక ఎపిసోడ్ అయితే, ఇంకో ఎపిసోడ్లో యూట్యూబ్లో ఎవరికి వాళ్ళు తను మాట్లాడుతున్న బూతులు కానివ్వచ్చు, లేకపోతే దాన్ని మాట్లాడుతున్న వే కానివ్వచ్చు, దాన్ని ఆ వైబ్రేషన్స్ వీళ్ళకు కూడా పాకి వీళ్ళు కూడా అదే లాంగ్వేజ్ని మాట్లాడడం. కొన్ని ఛానల్స్, ఈవెన్ శాటిలైట్ ఛానల్స్లో కూడా అదే కైండ్ ఆఫ్ వల్గారిటీ యూజ్ చేయడం నేను చూశాను. ఇదంతా చూస్తుంటే ఇది ఎటుపోతుంది అనుకుంటున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అసలు బ్యాడ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సినిమా వాళ్ళు ఏం చేసినా బయట వాళ్ళు ఇమిటేట్ చేస్తారండి. సినిమా వాళ్ళు ఏదైనా చేసినా, సినిమా డ్రెస్ వేసుకుంటే నాగార్జున డ్రెస్ లాంటిది వేసుకోవాలి, చిరంజీవి అప్పట్లో ఆ ట్రెండ్ ఉండేది. వాళ్ళు చేసినట్టు వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్సులు కుట్టించుకున్న వాళ్ళు నేను చూసాను మా ఊళ్ళో. యాజ్ ఇట్ ఈజ్ గ్యాంగ్లీడర్ సినిమా చూసి కుట్టించుకున్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు చూసాను నేను. అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఏ డైలాగ్ చెప్తే దాన్ని గుర్తు పెట్టుకొని దాన్ని ఎలా మననం చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇంత మంచి చేసినా ఆయన చనిపోయాడు, సాక్రిఫైస్ అయిపోయాడంటే ఏడుస్తారు, ఇన్ని చేస్తారు. దానిలో మంచి చెడు ఉంటుంది. కానీ దానివల్ల ఏంటంటే సిగరెట్ కాల్చడానికి సిగరెట్లు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే చెడే కదండి. మందు తాగిన వాళ్ళు ఉంటారు, అంటే చెడు నేర్చుకుంటారు. మంచిని మాత్రం నేర్చుకోరు. ఎవరికైనా సాయం చేస్తాడు హీరోయిలు, అది చేయరు వీళ్ళు. ఆ సాయం చేసింది చేయరు. ఎవరికో కిడ్నీ దానం చేసేసి కాపాడేస్తాడు, కిడ్నీ దానం చేయరు వీళ్ళు, చెప్తున్నాను. అలాంటివి చేయరు. ఆయన కిడ్నీ దానం చేసి కాపాడుతాడు ఒక సినిమాలో, అది చేయరు. నెగిటివ్ ఇమిటేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి పాజిటివ్గా మాట్లాడుంటే, ఈ అమ్మాయినే కాదండి ఎవరైనా, ఇప్పుడు నేనైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నప్పుడు రెండు కోణాల్లో నువ్వు పాజిటివ్ని తీసుకొని నెగిటివ్ వదిలేండి అని చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తాను. ఇండస్ట్రీలో సినిమాలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఏమంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రీ ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు, బయట ఎందులో లేదు. ఏ ఆఫీసుల్లో ఈ కాస్టింగ్ కౌచ్ అని మనం పేరు పెట్టాం ఇక్కడ కాబట్టి, ఎక్కడ బయట లేదండి. ఈ బయట ఇలాంటివన్నీ లేవండి. ఎందులో లేవని ఎవరు ధైర్యంగా చెప్పమనండి. ఎందులో లేవని నేను చూపిస్తాను, ప్రతి దానిలో ఉన్నాయి. మా ఇండస్ట్రీనే అంటారా? అంటే మా ఇండస్ట్రీనే చెడిపోయిందా?
బయట వాళ్ళందరూ చాలా బాగున్నారా? సాఫ్ట్వేరు, ఒకవైపు ఆఫీసులో జాబ్ చేసేవాళ్ళు, ఒక పక్క న్యూసెస్లోని, న్యూస్ ఛానల్ అన్నిట్లోనండి. ఎందులో లేవండి? ఎవరికి లేవండి? ఎవరికి లేవు నాకు ధైర్యంగా చెప్పనండి. నేను సమాధానం చెప్తా వాళ్ళకి. రమ్మనండి నా దగ్గర ధైర్యం ఉంటే. ఎక్కడైనా ఉంది ఇది. ఈ సంస్కృతి ఎక్కడైనా ఉంది. విష సంస్కృతి మనం అంటే మనం వంట పట్టేసుకున్నారండి కొంతమంది. అంటే ఎక్కడెక్కడ నుంచి పాశ్చాత్య పోకడలకు పోయి తెలుగు అమ్మాయి, నేను ఒక అమ్మాయికి నేను ఒక మాట కూడా చెప్పా, తెలుగు అమ్మాయిలాగా వెళ్ళి నీట్గా చెవిడిదారు వేసుకొని ఏదో డ్రెస్ ఇంటర్వ్యూ చేస్తే అబ్బాయి ఆమె క్వశ్చన్ అడగడు కదా అంటే దానికి కూడా నా మీద నెగిటివ్ అయిపోయింది. ఏ డ్రెస్ వేసుకోవాలో మీరే చెప్పాలా అని. అలా అనలేదు నేను. నువ్వు వెళ్ళేప్పుడు విధానంగా మంచిగా మాట్లాడావు అనుకో, అయ్యో పిల్ల పద్ధతిగా మాట్లాడుతుంది కదా, అలాగే సాఫ్ట్ కార్నర్ పెరుగుతుందిగా అని నేనేదో మంచిగా చెప్తే తెలుగు అమ్మాయిలను కప్పుకొని ఉంటారా, తెలుగు అమ్మాయిలందరూ ఏం చూపించారని చెప్పి మీరు అవకాశాలు ఇవ్వట్లేదు, అందుకే నేను అమెరికా ఎక్స్పోజ్ చేస్తున్నాను అనే వర్షన్ చెప్తుంది. అమెరికా వెళ్ళి ఇక్కడ డ్రెస్సులు వేసుకొని అక్కడలాగా మనం అక్కడ తయారైపోతాం వాళ్ళలాగా. అంటే తెలుగు వాళ్ళు వెళ్తే అయ్యో ఎంత చక్కగా ఉన్నారని వాళ్ళు చక్కగా ఆవకాయ పప్పన్నం పెట్టి మనకు వాళ్ళు అక్కడ వండి పెట్టిస్తారు, వాళ్ళకి అక్కడ దొరకకపోయినా. మన వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఇంత మిడిల్ వేసుకొని అక్కడ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చీరలు కట్టుకుంటూ ఉంటారు. అంటే మనం ఏం తీసుకుంటున్నామండి, ఏం చేస్తున్నామండి? మనం తెలుగు వాళ్ళమండి, దానికి ఒక విలువ ఉందండి. తెలుగు అంటే మన కృష్ణవేణి, మన గంగమ్మ, మన ఉగాది పచ్చడి, మనకంటే ఎన్ని ఉన్నాయి అసలు. మనకు చెరుకు తింటాం, మనం అవన్నీ పెట్టుకుంటాం, పూజలు చేస్తాము, ఆ చెరుకు గడ అలా పెట్టి లలితమ్మ వారి ఫోటో పెడతాము, విగ్రహాలు పెట్టి మనం ఆరాధిస్తాము. ఇవన్నీ ఉన్నాయి మన తెలుగులో. సంస్కృతి సంప్రదాయం ఉంది, దాన్ని మనం కాపాడకుండా బూతులు మాట్లాడి ఇది చేస్తాము, బట్టలు ఇప్పేస్తాము, అవి చేస్తామంటే ఇది మన తెలుగు వాళ్ళ సంస్కృతి కాదు. అప్పుడు మరి తెలుగు వాళ్ళ ఇది ఏమైంది, పరువు పోయినట్టే కదా. నువ్వు తెలుగు అమ్మాయిగా అలా వాళ్ళ కోసం ఫైట్ చేస్తే నేను ఆ మాట కూడా అడిగా, వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆఫర్స్. మరి 4-5 ఆఫర్స్ వచ్చినప్పుడు నాకెందుకంటే నేను అమ్మాయిల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మాధవీలత ఉంది, వేద ఉంది, ఇంకొక అమ్మాయింది, వాళ్ళకి పాస్ చేయి, పంపించు అవార్డు. ఎవరు ఇవ్వలేరు. నాకు వచ్చిన 4 ఆఫర్స్ వచ్చాయి అనుకుంటాను కానీ నేను ఇచ్చేస్తానండి? ఎవరు అది స్వార్థమే ఉంటుంది. అంటే కేవలం నీ పబ్లిసిటీ కోసం నువ్వు చేస్తున్నావు ఇదంతా. అదే బయటికి వెళ్తుంది అదే. ఇండస్ట్రీ అంతా అనుకుంటుంది అదే. ఆ పిల్లకి అది తెలియట్లేదు. ఇండస్ట్రీ అంతా అనుకుంటుంది అదే. నీ పబ్లిసిటీ కోసం నువ్వు చేసుకున్నా మేము ఎందుకు రావాలంటున్నారు పెద్దలు. సో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకి రెస్పాండ్ అవ్వకూడదు, రెస్పాండ్ అయ్యి మనం తనకి వెయిట్ ఇచ్చినట్టు అవుతుంది, కొద్ది రోజులు అయితే తనే సైలెంట్ అయిపోతుంది అని అనుకుంటున్నా కూడా శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? శేఖర్ కమ్ముల గారు నన్ను పుల్లమ్మ అని పిలుస్తారండి. జనరల్గా నేను పుల్లమ్మ క్యారెక్టర్ చేశాను ఆయన సినిమాలో. ఆయన ఏంటనేది నేను క్లోజ్డ్గా చూశాను. 3 months వర్క్ చేశాను ఆయనతో. నేను ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తెలియదు మనకి. 3 months చేసేటప్పుడు అసలు ఆయన ఏ విధంగా పిలుస్తారు, క్యారెక్టర్స్తో పిలుస్తారు మనల్ని. నేను పుల్లమైతే పుల్లమ్మని పిలుస్తాను, కళ్యాణ్ గారు కూడా పిల్లలు ఆయన ఈరోజు నన్ను. ఆయన మీరు మాట్లాడితే ఇలా మొహం కూడా చూడకుండా కిందకే చూసి మాట్లాడతారు, అవసరం అయితేనే కళ్ళల్లో చూస్తారు. తెలుసండి, అసలు ఆయన అలా మాట్లాడరండి. ఆయన పద్ధతి ఆయన కాదు, అందరినీ గౌరవిస్తారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? శేఖర్ కమ్ముల అసోసియేట్స్ అంతా అదే అడుగుతున్నారు. నిజమేంటో తెలుస్తున్నప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి సార్? అంటే ఒకటి, ఆయన కొంచెం సెన్సిటివ్, బాగా సెన్సిటివ్. మీరు ఒక్క మాట అంటే బాధపడిపోతాడు ఆయన. అంత పెద్ద అబాండం వేస్తే ఫ్యామిలీ లైఫ్లో బయట అందరి దగ్గర ఆయన బ్యాడ్ అయిపోతారు. ఆయన బక్కపల్లి సోగ్గాడు అంటే ఆయన కాదనేస్తుంది ఆమె, మళ్ళీ రివర్స్ అయిపోతుంది. నేను ఆయన కాదు అనేయాల్సినవన్నీ అనేసి నేను చేయలేదు అంటుంది. ఇప్పుడు నేను అన్నీ అనేసి నేను అనలేదు, శ్రీరెడ్డిని అనేస్తే అయిపోతుందండి. నేను అదే అనుకున్నాను, నేను డిసైడ్ అయింది అది. ఇప్పుడు అన్నీ అనేసి చేసిందో నేను ఎక్కడన్నా నిన్ను అంటాను. నేను ఐడ్రీమ్స్లో మాట్లాడారని అడిగింది అనుకోండి, నేను ఎక్కడ మాట్లాడానమ్మా, నేను మాట్లాడలేదు అసలు నేను కాదు, నా నీడలో మాట్లాడిందని చెప్తా అంతే. మరి నాకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే శేఖర్ కమ్ముల గారి పేరు అని క్లియర్గా అర్థమైపోయింది. ఆయన బాధ ఏంటంటే ఆయన బాగా సెన్సిటివ్. మరి ఆధారాలు ఉంటే బయట పెట్టమ్మా అంటే నాకు భగవంతుడికి శేఖర్ గారికి తెలుసు అని చెప్పింది నిన్న. మేము అడిగితే సారీ చెప్పంటే పర్సనల్ ఇంక వదిలేశాను. కానీ ఆయన నేను పర్సనల్గా చూసిన అమ్మాయిగా నాకు తెలుసండి. నన్ను ఎవరు ఎందుకు అంటారంటే మీరు కరాటే వచ్చు కదా అందుకు అంటారేమో అని అంది ఆమె. అది కూడా ఆమె కాదు, బయట వాళ్ళు కూడా అంటారు. నేను మొహం మీద కొట్టినట్టు మాట్లాడతానండి. నమస్కారం అండి అంటాను. ముందు వాళ్ళు మాట్లాడితే నమస్తే అండి సార్, ఏదైనా మామూలు డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చెప్పేస్తాను, వెళ్ళిపోయి నా పని నేను చూసుకుంటాను. నేను వాళ్ళకి అవకాశం ఇవ్వను, మాట్లాడను, నేను వాళ్ళతో మాట్లాడను. సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడగను, నేను ఏమీ చేయను. నాకెందుకు అడుగుతారు ఎవరన్నా, ఈవిడితో ఎందుకురా బాబు ఏం మాట్లాడినా పెద్ద నోరు కూడా కదా, కొంచెం ఏమైనా మాట్లాడితే ఏమైనా అంటదేమో అని చెప్పి అంటున్నాను. అదేవిధంగా అందరూ ఉండలేరు. మీరు అన్నట్టు కొంచెం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రై చేసి వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళకేమో ఒక సినిమా చూపిస్తారు, నువ్వు చెయ్యవా నేను బయట పెడతా. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి ఈ వాట్సాప్ చాట్లు, తొక్కల వీడియో చాట్లు వచ్చి. ఓకే, ఇప్పుడు ఈ శ్రీరెడ్డిని పక్కన పెడితే ఇట్లాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ అవ్వడానికి టెక్నాలజీ కారణమా, లేకపోతే టీవీ ఛానల్సా, లేకపోతే యూట్యూబ్ ఛానల్సా, లేకపోతే ఏది కారణం అనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ వల్ల చెడిపోతున్నారనే ఒక బ్యాడ్ నేమ్కి ఇదన్నీ ప్లస్ అవుతున్నాయి. ఒకటి టీవీ ఛానల్స్ ఇప్పుడు సీరియల్స్ చేస్తాను, నేను సీరియల్స్ చేస్తాను. సీరియల్లో విలన్ను చూసి మా వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు, అత్తను చంపేసింది,
మీరే కొత్త కొత్తవన్నీ వేస్తారండి, మేమేదో ఎంటర్టైన్ చేయడానికి ఏదో మంచిగా మేము ఆ వేషాలు వేసుకొని మేము కష్టపడితే వీళ్ళు దానిలో లీనమైపోయి మీరు ఏది చేశారో మీరు అనే క్రైములు చేయమని మేము ఎవరికి ఇవ్వలేదే హింటు.